శ్రీరామ జననం రామాయణం ఎపిసోడ్ 1. నమస్కారం భక్తులారా. త్రేతాయుగంలో కోసల దేశానికి రాజధానిగా ఉన్న అయోధ్య నగరం ఎంతో వైభవంగా ఉండేది. ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేవారు. అయితే దశరథ మహారాజు హృదయంలో ఒక పెద్ద బాధ ఉండేది. అపారమైన సంపద, గొప్ప రాజ్యమున్నప్పటికీ ఆయనకు సంతానం లేదు. తన తరువాత రాజ్యాన్ని పాలించే వారసుడు లేకపోవడంతో దశరథుడు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవాడు. ఒకరోజు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని సంప్రదించాడు. అప్పుడు వశిష్ఠుడు, మహారాజా, మీరు పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తే భగవంతుని అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అని చెప్పాడు. దశరథ మహారాజు వెంటనే మహర్షుల సలహా మేరకు పుత్రకామేష్టి యాగానికి ఏర్పాట్లు చేశాడు. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో ఆ మహాయాగం ఘనంగా ప్రారంభమయ్యింది. యాగం పూర్తయ్యే సమయానికి యజ్ఞకుండం నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్రలో దివ్యమైన పాయసం ఉంది. అగ్నిదేవుడు దశరథుడితో ఇలా అన్నాడు, మహారాజా, ఈ దివ్య పాయసాన్ని నీ భార్యలకు ఇవ్వు. భగవంతుని అనుగ్రహంతో నీకు మహాత్ములైన కుమారులు జన్మిస్తారు. దశరథుడు ఎంతో భక్తితో ఆ పాయసాన్ని స్వీకరించాడు. తరువాత తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రదేవులకు ఆ దివ్య పాయసాన్ని పంచి ఇచ్చాడు. కొన్ని నెలలు గడిచాయి. అయోధ్య రాజమందిరంలో ఆనంద కిరణాలు వెలిశాయి. చైత్రశుద్ధ నవమి పుణ్యదినాన పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆ సమయంలో దేవలోకాలలో దుందుబులు మోగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. ఋషులు, మహర్షులు ఈ దివ్య అవతారాన్ని స్తుతించారు. కైకేయీదేవికి భరతుడు జన్మించాడు. సుమిత్రదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య నగరం మొత్తం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ప్రజలందరూ తమ యువరాజుల జననాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్ననాటి నుంచే శ్రీరాముడు వినయం, ధర్మం, కరుణ మరియు శౌర్యానికి ప్రతీకగా నిలిచాడు. లక్ష్మణుడు ఎల్లప్పుడూ రాముని వెంట ఉండేవాడు. ఇలా శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడానికి శ్రీరాముడుగా అవతరించాడు. తరువాతి ఎపిసోడ్లో విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు ఎందుకు వచ్చారు, శ్రీరాముడు తాటకిని ఎలా సంహరించాడు అనే ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. జై శ్రీరామ్.